హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 24, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయితే కనుక మీకు ముందే హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే దానికి రిలేటెడ్గా వొకాబులరీ వర్డ్స్ కావచ్చు, ఈ ఛానల్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ముందే తెలుస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఉంది, ఒకసారి జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓవర్ బ్రాడ్, ఓవర్ బోర్డ్. అంటే ఓవర్ బ్రాడ్ అంటే ఏంటంటే మనం బ్రాడ్గా ఆలోచించమంటాం. బ్రాడ్గా అంటే ఏంటంటే ఎక్కువగా అని, అంటే విస్తృతమైనటువంటి విధానం అనేది అవసరం. విస్తృతమైన అంటే ఈ విస్తృతంలో కూడా ఓవర్ అయిందనమాట. ఇప్పుడు అంటే విస్తృతాన్ని మించిపోయిందనమాట. నెక్స్ట్ ఓవర్ బోర్డ్ అనమాట. అంటే ఒక బోర్డు అనేది ఉందనుకోండి, ఆ బోర్డులోనే మనం ఏం చేసినా కానీ ఆ బోర్డు లోపలే చేయాలి. బోర్డు దాటిపోయి చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పడిపోద్ది అనమాట. అంటే ఓవర్ బ్రాడ్ అయినా, అంటే విస్తారాన్ని మించిపోయినా, లేకపోతే ఓవర్ బోర్డ్ అయినా కానీ అది వినాశనానికి దారితీస్తుంది, లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అని చెప్పే ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా ఇది కేరళ గవర్నమెంట్ గురించి అండి. కేరళ గవర్నమెంట్ అనేది ఈ మధ్యకాలంలో కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చిందనమాట. సో ఆ చట్టానికి సంబంధించినటువంటి లోపాలని తెలియజేసే విధంగా ఈ యొక్క ఆర్టికల్ ఉందన్నమాట. కేరళ disregarded settled law while issuing an ordinance to curb abusive కంటెంట్. అంటే ఇప్పుడు కేరళ ఏంటంటే ఒక డిస్రిగార్డెడ్ అనమాట. అంటే ఒక తప్పుడు చట్టాన్ని చేసిందనమాట. ఒక చట్టానికి న్యాయం చేయాలి, ఒక అంశానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసిందనమాట. సో ఆ ఆర్డినెన్స్ ఎలా ఉంది అంటే, ఏదైతే ఈ యొక్క అబ్యూజివ్ కంటెంట్స్ ఏదైతే ఉందో, అంటే ఆ అబ్యూజివ్ కంటెంట్స్ అంటే ఎవరినైనా కానీ నిందించే విధంగా, లేకపోతే దూషించే విధంగా కంటెంట్ ఏదైతే ఉందో దానికి ఆటంకపరిచే విధంగా ఒక చట్టం చేసింది. ఆ చట్టం ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చట్టాలకి పూర్తిగా డిస్రిగార్డ్ అనమాట. దానికి వ్యతిరేకంగాను ఇబ్బంది కలిగించే విధంగా ఉందన్నమాట. కేరళ హ్యాస్ సౌట్ టు మేక్ అమెండ్స్ బై కీపింగ్ ఇన్ abeyance its obnoxious proposal to abridge free speech by conferring unbridled power on the police to arrest anyone expressing or disseminating any matter deemed threatening, abuse, humiliating or defamatory to a person or a class of persons in any manner. అంటే ఇప్పుడు ఈ యొక్క కేరళ ప్రభుత్వం అనేది కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. ఆ యొక్క అమెండ్మెంట్ ఏంటంటే, ఆ మార్పులు తీసుకొచ్చే చట్టం ఏంటి అంటే, పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఉందో ఆబ్నాక్స్ అంటే ఏంటంటే చెడ్డదైనా లేకపోతే నిందార్హమైనటువంటి విషయాన్ని అబియన్స్ ఆపడానికి, అంటే అబియన్స్ అంటే ఆపు నిలుపుదల చేయడానికి వీళ్ళు కొత్తగా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారనమాట. దీనికి సంబంధించి ఫ్రీ స్పీచ్ అనే దాన్ని పూర్తిగా అబ్రిడ్జ్ అనమాట, అంటే దాన్ని దెబ్బతీసే విధంగా లేకపోతే దాన్ని ఆటంకపరిచే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. దీని ప్రకారం ఏంటంటే వీడికి అన్బ్రిడెడ్ అనమాట, హద్దులు లేని పవర్స్, అధికారాలు అనేవి పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరైనా కానీ ఇంకొకరిని వాళ్ళ మీద ఏదైతే ఎక్స్ప్రెసింగ్ ఆర్ డిసిమినేటింగ్ అనమాట, అంటే వాళ్ళ మీద ప్రతిబింబించే విధంగా, డిసిమినేటెడ్ అంటే ప్రసరింపజేసే విధంగా, వాళ్ళ మీద దూషణలు ప్రసరింపజేసే విధంగా అవి ఎలాగ ఉండాలి అంటే, అవి పూర్తిగా వాళ్ళకి థ్రెటని ప్రమాదం కల్పించే విధంగాను, అవమానం కలిగించే విధంగాను, తర్వాత హ్యూమిలిటేటింగ్ అంటే ఏంటంటే అమానవీయంగా ఉండే కనుక వాళ్ళ మీద డిఫేమేటరీ, అంటే వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీసే విధంగా ఎవరైనా కానీ ఒక పర్సన్ని కానీ ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ కానీ వాళ్ళ గనక దూషిస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి యొక్క హద్దులు లేకుండా చర్యలు తీసుకునే అధికారం అనేది పోలీసులకు ఇచ్చారనమాట. అంటే ఏం లేదండి, ఏదైనా కానీ ఎవరైనా ఒక స్పీచ్ ఒకళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద ఎమ్మటే కేసులు పెట్టేయచ్చు. పోలీసు వాళ్ళకి అత్యధికమైనటువంటి అధికారాలు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. బట్ చీఫ్ మినిస్టర్ పరయని విజయన్ షుడ్ టేక్ హీడ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ డ్రాప్ ద మెజర్స్ ఆల్ టుగెదర్. కానీ ఇప్పుడు ఈ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, పరయని విజయన్ అనే అతను పూర్తిగా ఏంటంటే చాలా జాగ్రత్త, హీడ్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే ఈ విమర్శలు అనేవి వాటి పూర్తిగా అతని మీద పడకుండా, అవన్నీ పూర్తిగా విమర్శలు లేకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అనేది ఆయన మీద ఉందన్నమాట. ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ దట్ ఏ స్టేట్ గవర్నమెంట్ క్రాఫ్టెడ్ ఏ లా విత్ ఎలిమెంట్స్ declared unconstitutional by the Supreme Court, ignoring a major apex court verdict on the law of defamation and which is repugnant to the provisions of the IPC, a central law, in two ways. Besides giving against one provision in the CRPC, his defense that the amendment only targeted defamatory social media posts and would not curb reportage, political satire or expression of opinion is quite hollow
when seen in the light of the absence of any such narrow definition of the offence introduced by the section 118A in the Kerala Police Act. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఇన్క్రెడిబుల్ అనమాట, అంటే నమ్మశక్యం కానీ వీలు కాని విధానం అనమాట. ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక చట్టాన్ని తయారు చేసింది. ఎలాంటి చట్టం అంటే ఇది ఆల్రెడీ ఇలాంటి చట్టాన్ని సుప్రీంకోర్టు చేత ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టం అని చెప్పేసి ఆల్రెడీ ఒక డిక్లరేషన్ వచ్చింది. సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పులో ఈ అంశాన్ని ప్రస్తావించింది అనమాట. ఇది పూర్తిగా యొక్క రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దాంతోపాటు ఒక మేజర్ ఎపెక్స్ కోర్ట్ అంటే మన అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పూర్తిగా ఇగ్నోరింగ్ వదిలివేసిందనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క లా ఆఫ్ డిఫేమేషన్ కింద వాళ్ళకు తీర్పునిస్తే దాన్ని పట్టించుకోకుండా వదిలేసిందనమాట. సో ఇప్పుడు ఈ విధానం అంతా కూడా చూస్తే కనుక ఎలా ఉందంటే ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే రిపుగ్నెంట్ అంటే మీనింగ్ ఏంటంటే అసహ్యకరమైనటువంటి విధానం అనమాట. రిపుగ్నెంట్ అంటే అసహ్యకరం కలిగించే విధంగా ఉంది. ఎలాంటి వాటిని అసహ్యం కలిగించే విధంగా ఉంది? ఐపీసీకి సంబంధించినటువంటి అంటే ఇండియన్ పీనల్ కోడ్ అనే దాన్ని ఏదైతే ఉందో అంటే ఈ యొక్క చిట్టా అనే భారతీయ నేర శిక్షణ స్మృతి అనే దాన్ని పూర్తిగా ఏంటి ఈ యొక్క ప్రొవిజన్స్ అనేవి అవమానించే విధంగాను అసహ్యం కలిగించే విధంగాను ఏది సెంట్రల్ లా అనమాట. ఇది రెండు రకాలుగా ఆ యొక్క చట్టాన్ని అసహ్యం కలిగిస్తే తర్వాత దాంతోపాటు ఇంకొక ప్రొవిజన్ ఉందన్నమాట సిఆర్పిసి అనేది అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ కాండక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనే దాన్ని కూడా పూర్తిగా అవమానకరించే విధంగా ఈ యొక్క ఈయన తీసుకొచ్చినటువంటి చట్టం ఉందన్నమాట. సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు పూర్తిగా దాన్ని అది కరెక్ట్ అయినటువంటి చట్టమే అని చెప్పేసి తనను తాను కాపాడుకోవడానికి డిఫెన్స్ అనమాట కాపాడుకునే విధంగా ఈ యొక్క అమెండ్మెంట్ గురించి చెప్పాడనమాట. ఈ యొక్క అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించిందంటే సోషల్ మీడియా పోస్టులకు సంబంధించింది మాత్రమే. సో అంతేకాని ఏదైతే ఉందో మీడియాకి సంబంధించినటువంటి రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటంక కలిగించే విధంగా కానీ లేకపోతే పొలిటికల్ సెటైర్ని ఆటంక కలిగించే విధంగా కానీ లేకపోతే ఇలాంటి అంశాలన్నిటికీ ఆటంక కలిగించదు అని చెప్పేసి ఆయన పూర్తిగా ఈ యొక్క చట్టాన్ని సమర్థిస్తూ వస్తున్నాడు అనమాట. అది ఆ సమర్థింపు అనేది చాలా వరకు క్వైట్ హ్యాలో అనమాట. అంటే ఆ సమర్థింపులు సరైనటువంటి నిజ నిర్ధారణ కావచ్చు లేకపోతే ప్రభావవంతమైనటువంటి అంశం లేదనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కనుక మనం ఈ యొక్క ఆప్షన్స్లో మనం కనుక చూసుకుంటే ఈ చట్టం అనేది పూర్తిగా ఏంటి అంటే ఈ యొక్క సెక్షన్ 118A కేరళ పోలీస్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సిఆర్పిసి కావచ్చు ఐపీసీ సెక్షన్లకి పూర్తి విభిన్నంగాను వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. ఈయన శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 ద టాప్ కోర్ట్ స్ట్రక్ డౌన్ సెక్షన్ 66A ఆఫ్ ద ఐటీ యాక్ట్. సేమ్ ఇక ఏదైతే ఉందో ఈ యొక్క అపెక్స్ కోర్టు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు అనేది శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 సంబంధించి ఈ యొక్క అంశానికి సంబంధించి సెక్షన్ 66A అనే దాన్ని పూర్తిగా కొట్టేసిందనమాట. ఏది టాప్ కోర్ట్ అనేది The section had criminalized the sending of any message through a computer resource that was grossly offensive, menacing, or caused annoyance, inconvenience, danger, insult, injury, or intimidation. అంటే ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ ఎవరైనా కానీ కంప్యూటర్ ద్వారా ఒక మెసేజ్ అనేది సెండ్ చేశారనుకోండి ఆ సెండ్ చేసిన వ్యక్తి మీద క్రిమినలైజ్ కేసు పెడతారు. ఎలాంటి మెసేజ్ అంటే అది చూస్తే పూర్తిగా అఫెన్సివ్ అనమాట. దాడి చేసే విధంగా అఫెన్సివ్ అంటే ఏంటంటే దాడి చేసే విధంగా మెనెన్స్ అంటే ప్రమాదకరం లేదా శాపం లాంటిది అనమాట. శాపం లాంటి మెసేజ్ కానీ లేకపోతే ఈ యొక్క తీవ్రతరాన్ని ఎనాయన్స్ అంటే ఏంటంటే ప్రకోపాన్ని పెంచేది తీవ్రతను చేసే మెసేజ్లు కావచ్చు. తర్వాత కన్విన్సివ్ అంటే మనకు ఏదైతే అర్థవంతం కానీ అంటే తప్పుడు విధానంలో కలిగినటువంటి మెసేజ్లు కావచ్చు లేకపోతే డేంజర్ కావచ్చు లేకపోతే ఒకరిని అవమానపరిచే విధంగా ఇంజురీ కలిగించే విధంగా లేకపోతే ఇంటిమేషన్ అంటే ఏంటి అంటే పూర్తిగా వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడే విధమైనటువంటి మెసేజ్లు అన్నీ కూడా క్రిమినలైజ్ చేయడం అనే దానికి సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. దీన్ని కొట్టేశారనమాట. ద కోర్ట్ ఫౌండ్ ద అఫెన్స్ వాజ్ ఓవర్ బ్రాడ్ that is it was defined so widely that both innocent and offensive messaging could be brought under its ambit. అంటే ఇప్పుడు కోర్టు ఎందుకని ఆ యొక్క అంశాన్ని కొట్టేసింది అంటే ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో పూర్తిగా ఈ యొక్క అఫెన్స్ తప్పు చేసిన వాడు పూర్తిగా ఏంటంటే ఈ యొక్క ఓవర్ బ్రాడ్ అనమాట. మనం ఇందాక చెప్పాగా విస్తృతాన్ని మించి విధంగా ఉందన్నమాట. ఎందుకని ఈ యొక్క దాని ప్రకారం చూస్తే ఇన్నోసెంట్ అనేవాడు ఈ యొక్క అఫెన్సివ్ అంటే తప్పు చేసిన వాడు ఇన్నోసెంట్ పర్సన్ ఇద్దరూ కూడా ఈ యొక్క చట్టం ద్వారా ఏంటి అంటే ఈ యొక్క చట్టం పరిధిలోకి వస్తారు. యాంబిట్ అంటే పరిధి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఇన్నోసెంట్ కూడా శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. అందుకోసమని సుప్రీంకోర్టు ఏం చేసింది ఆ యొక్క సెక్షన్ 66A కొట్టేసింది అనమాట. The failure to define the offence narrowly fell foul of the constitutional protection for free speech and expression.
అంటే ఏదైనా కానీ మన ఒక ఫెయిల్యూర్ అనేది ఏదైతే ఉందో ఏదైనా తప్పు చేసిన దాని అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక అంశాన్ని మనం కనుక చూస్తే కనుక అది చాలా నేరోగా అంటే సంకుచితత్వంగా ఉందనుకోండి, రాజ్యాంగం మనకు కల్పించిన ఏదైతే ఫ్రీ స్పీచ్ కావచ్చు, ఫ్రీ ఎక్స్ప్రెషన్ అంటే వాక్ స్వాతంత్ర్యం కావచ్చు, ఏదైతే మన యొక్క అంశాలని మనం అంటే ప్రస్తావించాలనుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వేచ్ఛగా ప్రస్తావించలేని యొక్క విధానం ఏదైతే ఉందో దానికి దెబ్బ కలిగించే విధంగా ఉంటుంది అనమాట. ఆ వాక్ స్వాతంత్ర్యాన్ని దెబ్బ కలిగించే విధంగా ఉంటుందని చెప్పేసి కోర్టు చెప్తుంది. ద సేమ్ జడ్జిమెంట్ ఫర్ ద సేమ్ రీజన్ ఆల్సో స్ట్రక్ డౌన్ సెక్షన్ 118D of the Kerala Police Act, which made causing annoyance in an indecent manner through verbal comments or on telephone an offense. సో ఇదే అంశానికి సంబంధించి ఇంకో జడ్జిమెంట్ కూడా ఇచ్చారనమాట. ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే సెక్షన్ 118D అనే దాన్ని యొక్క కేరళ పోలీస్ యాక్ట్ కింద దాన్ని కొట్టేశారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క తీవ్రతను పెంచే అంశం అనమాట, ఎన్ఐఎన్స్ పెంచే అంశం ఏదైతే ఉందో ఇండీసెంట్ మ్యానర్లో కావచ్చు, లేకపోతే వర్బల్ కామెంట్స్ అనమాట, మాటలతో చేసే వెర్బల్ కామెంట్స్ అంటే మాటల ద్వారా చేసే కామెంట్స్ కావచ్చు, లేకపోతే టెలిఫోన్ ద్వారా చేసే తప్పులకు సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు కొట్టేశారనమాట. ద న్యూ అఫెన్స్ ఈజ్ ఆల్సో వెగ్యులీ డిఫైన్డ్ and is made cognizable, whereas criminal defamation under the IPC is non-cognizable. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అఫెన్స్ అనేది మనం చూస్తే కనుక వెగ్యులీ డిఫైన్డ్ అంటే ఏది అస్పష్టంగా చెప్పబడింది. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అఫెన్స్ ఈ తప్పు అనేది కనుక మనం చూస్తే ఏంటంటే అస్పష్టంగా చెప్పబడింది అనమాట. దీంతో పాటు దీన్ని ఏంటంటే కాగ్నిజబుల్ అనమాట, అంటే గుర్తించదగిన దానిగా చేశారు. గుర్తించదగిన అంటే దీనికి స్పష్టత లేదు, ఆ తప్పుకి సరైనటువంటి స్పష్టత లేదు, కానీ దాన్ని గుర్తించే విధంగా ఉంది, స్పష్టత లేని దాన్ని గుర్తిస్తున్నారనమాట. దాంతోపాటు ఈ క్రిమినల్ డిఫేమేషన్ అనే అంశానికి సంబంధించి అంటే ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఖ్యాతిని దెబ్బతీయడం దానికి సంబంధించి ఆ క్రిమినల్ డిఫేమేషన్ సంబంధించి ఐపీసీలో ఈ యొక్క నాన్ కాగ్నిజబుల్ అనమాట, అంటే ఏదైతే ఉందో పరిజ్ఞానం లేదు, ఆ కాగ్నిజబుల్ అంటే గుర్తించదగిందనమాట. ఇది ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ అంటే ఏంటంటే ఆ యొక్క ఐపీసీ సెక్షన్లోనే ఈ యొక్క అంశం అనేది గుర్తించబడలేదు అనమాట, ఏది ఈ యొక్క క్రిమినల్ డిఫేమేషన్ ఇలాంటి అంశాలు అనేవి. మోర్ ఓవర్ వైల్ అప్హోల్డింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ క్రిమినల్ డిఫేమేషన్ ద కోర్ట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ నో పోలీస్ ఆఫీసర్ కెన్ రిజిస్టర్ an FIR for the offense. It can only be prosecuted as a private complaint. For section 199 CRPC say no court shall take cognizance of defamation unless the aggrieved party files a complaint. అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క కాగ్నిజబుల్ సంబంధించి అంటే డిఫేమేషన్ సంబంధించినటువంటి సరైనటువంటి గుర్తింపు అనేది లేదు కాబట్టి కోర్టు అనే దానికి ఈ క్రిమినల్ డిఫేమేషన్ గురించి ఒక అంశాన్ని అనేది చెప్పిందనమాట. ఎవరైనా కానీ ఈ యొక్క ఇలాంటి క్రిమినల్ డిఫేమేషన్ మీద కనుక ఏదైనా కేసు ఫైల్ అవ్వాలంటే పోలీస్ ఆఫీసర్ అనేవాడు FIR అనే దాన్ని రిజిస్టర్ చేయకూడదు. అలా రిజిస్టర్ చేయకుండా వీళ్ళు ఏం చేయాలంటే ఈ కేసును ప్రైవేట్ కంప్లైంట్గా తీసుకోవాలి. ఆ ప్రైవేట్ కంప్లైంట్గా ఏ సెక్షన్ కింద తీసుకోవాలా? సెక్షన్ 199 CRPC కింద దీన్ని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలా? కోర్టులు అనేవి కూడా ఈ యొక్క దాన్ని ఎప్పుడు గుర్తించాలా? కాగ్నిజెన్స్ అంటే ఏంటి అంటే ఎప్పుడు పరిజ్ఞానంలోకి, కాగ్నిజెన్స్ అంటే పరిజ్ఞానంలోకి తీసుకోవాలి అంటే ఎవరైతే ఆ యొక్క డిఫేమేషన్ వల్ల బాధపడ్డాడో ఆ పార్టీ వాళ్ళు వచ్చి పూర్తిగా ఆ యొక్క కేసు కావచ్చు, కంప్లైంట్ కావచ్చు ఫైల్ చేసేంత వరకు కూడా ఆ యొక్క కేసుని కోర్టులు అనేవి పరిజ్ఞానంలోకి తీసుకోకూడదు అనమాట. ఫర్దర్ సెక్షన్ 118A lays down a 3-year prison term. It is a 2-year under the IPC. ఇప్పుడు సెక్షన్ 118 కింద మనం కనుక చూస్తే ఒకవేళ ఆ సెక్షన్ కనుక ఇంతకుముందు కొట్టేశారు కాబట్టి ఆ సెక్షన్ కనుక ఉంటే కనుక ఎవరైనా ఇలాంటి తప్పు చేస్తే వాళ్ళకి సంబంధించి 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఉందన్నమాట. కానీ ఈ యొక్క ఐపీసీ చట్టం ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అది మాత్రం 2 సంవత్సరాలు మాత్రమే ఉందన్నమాట. బై మేకింగ్ డిఫేమేటరీ అటరెన్సెస్ కాగ్నిజబుల్ అండ్ రైజింగ్ ద పర్సన్ టర్మ్ ద కేరళ ఆర్డినెన్స్ ఎఫెక్టివ్లీ amends the IPC and CRPC, a move for which the center asset is mandatory as it is in a conflict with central laws. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క డిఫేమేటరీ అటరెన్సెస్ అనమాట, అంటే ఒకళ్ళ యొక్క పరువుని తక్కువగా ఉచ్చరించడం, అటరెన్సెస్ అంటే ఉచ్చరించడం, పలకటం అనేది అది గుర్తించబడాలి అంటే అతని పూర్తిగా ఆ యొక్క ప్రెజెంట్ వాడికి శిక్ష వెయ్యాలి అంటే ఈ యొక్క కేరళ ఈ యొక్క ఆర్డినెన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఐపీసీలో కావచ్చు, సిఆర్పిసిలో కూడా మార్పులు తీసుకొచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఐపీసీ కావచ్చు, సిఆర్పిసి అనేది వాటిలో మార్పులు తీసుకురావాలంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఎసెంట్ అనేది అవసరం అనమాట. ఎసెంట్
అంటే ఏంటంటే ఆమోదం అనేది అవసరం అనమాట. ఖచ్చితంగా వాళ్ళ యొక్క మ్యాండేటరీగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆమోదం ఉండాలి. ఎందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చట్టాలు. సో ఆ చట్టాల్లో మార్పు తీసుకొచ్చిన తర్వాతనే వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళ చట్టాల్లో మార్పులు తీసుకురావాలన్నమాట. ద ఆర్డినెన్స్ ఇట్ సెల్ఫ్ రిక్వైర్డ్ ప్రయర్ ప్రెసిడెన్షియల్ అసెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆర్డినెన్స్ కూడా పూర్తిగా ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ యొక్క ఆమోద ముద్ర అనేది అవసరం అనమాట. ఇట్ ఈజ్ రిగ్రెటబుల్ దట్ ద స్టేట్ sought to arm itself with extraordinary powers to deal with a problem that can be dealt with through other provisions relating to stalking, harassment, criminal intimidation and verbal abuse. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది చాలా రిగ్రెటబుల్ అనమాట. అంటే రిగ్రెటబుల్ అంటే ఏంటంటే మనం బాధ కలిగించే అంశం అని చెప్పచ్చు, లేకపోతే పూర్తిగా ఏంటంటే కోరతగని, అంటే మనం అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరం లేదనమాట. వాళ్ళు అసలు కోరుకోకూడదు, ఇలాంటి చట్టాలు చేయడం దానికి సంబంధించిన దాన్ని కోరుకోకూడదు అనమాట. ఎందుకని వీళ్ళు ఎక్స్ట్రాడనరీ పవర్స్ అనేవి కావాలనుకుంటున్నారు. ఏవి కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో రిలేటింగ్ టు స్టాల్కింగ్ అంటే కొట్టడం కావచ్చు, హెరాస్మెంట్ అంటే వాళ్ళని చిత్రహింసలు పెట్టడం కావచ్చు, క్రిమినల్ ఇంటిమేషన్ అనమాట. అంటే పూర్తిగా క్రిమినల్ ఇంటిమేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళని బాగా బెదిరింపులకు గురి చేయటం, అంటే క్రిమినల్గా అంటే నేరపూరితంగా వాళ్ళని బెదిరింపులకు గురి చేయడం కావచ్చు, వెర్బల్ అబ్యూస్ కింద ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి అవసరం లేని దాంట్లో వీళ్ళు కలగజేసుకుంటారన్నమాట. ఏ లేదండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్, కేరళ స్టేట్ గవర్నమెంట్ అనేది కొత్తగా ఎవరైనా కానీ ఏదైనా దూషణలు చేసినా, అబ్యూస్ చేసినా కానీ ఈ యొక్క క్రిమినల్ డిఫేమేషన్ కింద పోలీసులకి సర్వాధికారాలు అనేది ఇచ్చారన్నమాట. దాని ప్రకారం పోలీసులు అనేవాళ్ళు ఆ యొక్క ఎవరైనా అలాంటి తప్పు చేస్తే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. సో అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ చట్టాలు అయినటువంటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఒకటి, సిఆర్పిసి అనమాట, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకించే విధంగా ఉంది. సో ఈ యొక్క ఆర్డినెన్స్ అనేది ఆమోదంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఐపీసీ సెక్షన్ని, సిఆర్పిసి సెక్షన్, ఐపీసీ అంటే తెలుసు కదా ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి అంటే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనే దానిలో పూర్తిగా మార్పులు తీసుకురావాలన్నమాట. దాంతోపాటు ఈ ఆర్డినెన్స్ అనేది ఆమోద ముద్ర పొందాలి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం కూడా అవసరం. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి వాటి పరిధిలో కాని దాంట్లో చట్టాలు చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ మ్యాచ్ మేకింగ్. మ్యాచ్ మేకింగ్ అంటే ఏంటంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మనం క్రికెట్లో చూస్తాం. ఎందుకని అది తప్పుడు విధానం కాబట్టి ఫిక్స్ చేస్తున్నాం, మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మ్యాచ్ మేకింగ్ అంటే ఏంటంటే రెండు పార్టీల మధ్య ఏదైతే పొత్తులు ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ మేకింగ్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ద ఏఐఏడిఎంకే నీడ్ allies బట్ నాట్ ఆఫర్డ్ టు బీ సీన్ యాజ్ ఎనీథింగ్ బట్ ద డామినెంట్ పార్ట్నర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏఐఏడిఎంకే అంటే ఒకప్పుడు జయలలిత ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె చనిపోయిన స్వర్గస్థులైనటువంటి జయలలిత గారు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఆమె ద్వారా నిలబడినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు మిత్రపక్షాలు అనేవి అవసరం. ఆ పార్టీకి ఇప్పుడు మిత్రపక్షాలు అనేవి అవసరం. ఆ మిత్రపక్షాలు ఎలా ఉండాలి అంటే ఈ యొక్క డామినెంట్ పార్ట్నర్గా ఉండాలి. అంటే అక్కడ ఓట్లను సాధించడానికి ఉపయోగపడే పార్ట్నర్గా ఉండాలి, కానీ అంతకు మించి ఎక్కువగా ఉండకూడదు అనమాట. వాళ్ళకి కేవలం ఆ యొక్క పార్టీకి విజయం తేవడానికి కోసం పనిచేసే పార్టీయే ఉండాలి, కానీ ఆ పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో కలగజేసుకుని ఆ పార్టీలోకి జోక్యం చేసుకునే ఏదైతే ఏముంటాయో అలాంటి మిత్రపక్షాలు అనేది వాటికి అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ద రూలింగ్ ఏఐఏడిఎంకే's declaration on continuing its ties with the BJP for the 2021 Tamil Nadu Assembly elections was no surprise. అంటే ఇప్పుడు ఏఐఏడిఎంకే పార్టీ అనేది రేపు 2021 తమిళనాడు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్లోకి వెళ్తుందనమాట. అది ఎవరిని కూడా ఆశ్చర్యం కలిగించే అంశం కాదు. ఎందుకని 2019లో జరిగినటువంటి పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్లోకి వెళ్ళారనమాట. విత్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ అలైన్డ్ విత్ ద డిఎంకే, ద ఏఐఏడిఎంకే నీడ్స్ ఆల్ ద ఎలక్టోరల్ పార్ట్నర్స్ ఇట్ కెన్ గెట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే పార్టీ, ద్రవిడ మున్నేటి కజగం అనేది ఇది స్టాలిన్కి సంబంధించిన పార్టీ, కరుణానిధికి సంబంధించిన పార్టీ అనమాట. అతని కొడుకు స్టాలిన్ యొక్క ఇప్పుడు అధికారంలో ఉందన్నమాట. సో అతను వాళ్ళు ఏంటంటే ఈ యొక్క డిఎంకే పార్టీ అనేది లెఫ్ట్తోనూ కాంగ్రెస్తోనూ కలిసి రేపు ఎలక్షన్లో పాల్గొంటున్నారనమాట. సో అలాంటి సమయంలో ఈ ఏఐఏడిఎంకే పార్టీకి ఖచ్చితంగా ఎలక్టోరల్ పార్ట్నర్ అనమాట, ఓట్లు సంపాదించే ఒక పార్ట్నర్ అనేవాళ్ళు ఇట్ కెన్ గెట్ అనమాట, ఓట్లు సాధించడం కోసం కావాలన్నమాట. ద జయలలిత స్ట్రాటజీ ఆఫ్ taking advantage of three-way split in votes is no longer possible.
అంటే ఇంతకుముందు జయలలిత బతికున్నప్పుడు ఆమె ఎలాంటి విధానాన్ని అనుసరించేది అంటే 3 రకాలుగా ఈ యొక్క ఓట్లు అనే వాటిని విడగొట్టి ఆ ఓట్లలో నుంచి ఆమె గెలుపును సాధించేది అనమాట. అలాంటి విజయం అనేది ఇప్పుడు ఏంటంటే పాసిబుల్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాసిబుల్ కాదు. ఎందుకని ఆమె లేదు, అలాంటి స్ట్రాటజీ వ్యవహరించాలంటే ఆమె ఉండాలి, ఆమె చరిష్మా ఉండాలి, ఆమె లేదు. సో అలాంటి విధానం అనేది ఇప్పుడు పనికిరాదనమాట. బట్ బై డిస్పెన్సింగ్ విత్ కన్వెన్షనల్ నెగోషియేషన్స్ అండ్ ఇంటర్నల్ కన్సల్టేషన్ and making the announcement after a single meeting with Home Minister Amit Shah, the party leadership has given the impression of being politically vulnerable to pressures from the party ruling at the center. అంటే ఇప్పుడు ఏంటి అంటే కానీ ఇప్పుడు ఏం జరిగింది అంటే పూర్తిగా అక్కడ జరిగినటువంటి యొక్క అంశాలు పంపిణీ చేసిన అంశాల ప్రకారం ఏంటంటే డిస్పెన్సింగ్ ద కన్వెన్షన్ నెగోషియేషన్, అంటే అక్కడ పంపిణీ జరిగినటువంటి యొక్క ఏదైతే సాంప్రదాయబద్ధమైనటువంటి చర్చలు నెగోషియేషన్స్ కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క పార్టీలో ఇంటర్నల్ కన్సల్టేషన్స్ అంతర్గత ఏదైతే సలహాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత ఏమైంది అంటే ఈ యొక్క సింగిల్ మీటింగ్లోనే ఆ పార్టీ అధినేత అయినటువంటి వ్యక్తి పళనిస్వామి అనే వ్యక్తి ఏం చేశాడు, పూర్తిగా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షాతో ఆ యొక్క ఒక్క మీటింగ్లోనే పెట్టి ఆ మీటింగ్లో పూర్తిగా ఆయనతో చర్చించి పూర్తిగా అంటే ఈ యొక్క అంశాన్ని అంటే ఈ యొక్క రాబోయే 2021 ఎలక్షన్లో బీజేపీతో కలిసి మేము ఎలక్షన్లోకి వెళ్తామని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడనమాట. సో దీని ప్రకారం ఏంటంటే అందరికీ ఎటువంటి విధానం ఉందంటే వీళ్ళు రాజకీయ పరంగా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు, వీళ్ళకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి అత్యంత ఎక్కువ ఒత్తిడి ఉంది, అందుకే వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అనేది అనివార్యంగా వచ్చేసిందని చెప్పేసి అందరూ ఊహిస్తున్నారనమాట. ఇండీడ్ చీఫ్ మినిస్టర్ ఎడప్పిడి కె పళనిస్వామి సీమ్డ్ keen to avoid any such impressions. సో ఇప్పుడు మనం వాస్తవంగా చూడాలంటే ఈ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఆ పార్టీ లీడర్ ఎడప్పిడి కె పళనిస్వామి అనే అతను పూర్తిగా ఇలాంటి అంశాలను పూర్తిగా అంటే అవాయిడ్ చేయాలా అనే అంశాన్ని ఇలాంటి ఇంప్రెషన్స్ రాకుండా చూడాలని చెప్పేసి ఆయన చాలా వరకు ప్రయత్నించాడు అనమాట. జస్ట్ ఏ డే బిఫోర్ ద అనౌన్స్మెంట్ హీ టోల్డ్ సీనియర్ లీడర్స్ దట్ the party was not under any pressure from the BJP and need not feel obliged to anyone. అంటే ఆ యొక్క ఏదైతే ఈ యొక్క అనౌన్స్మెంట్ జరగబోయే ముందు అంటే బీజేపీతో రాబోయే 2021 ఎలక్షన్లో మేము కలిసి పోటీ చేస్తామని ఎలక్షన్ జరగబోయే ముందు ఈయన ఈ యొక్క పార్టీ సీనియర్ లీడర్తో ఏం చెప్పాడంటే మన పార్టీని బీజేపీ పార్టీ ఎటువంటి ప్రెజర్ అనేది గురి చేయట్లేదు, మన పార్టీకి బీజేపీ నుంచి ఎటువంటి ప్రెజర్ అనేది రావట్లేదు, దాంతోపాటు మనకు ఎటువైపు నుంచి ఎవరి యొక్క సహాయం కూడా ఆబ్లిక్డ్ అనేది మనకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు, మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఎలక్షన్లో గెలిచే సత్తా మనకు ఉందని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ద పార్టీ మౌత్ పీస్ హ్యాడ్ sharply criticized the BJP's virtual yatra, a religious political roadshow being conducted without a necessary permission. అంటే ఇప్పుడు ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ యొక్క మౌత్ పీస్ అంటే ఏంటి అంటే మా యొక్క వాక్ అనేది పార్టీ అనేది మాట్లాడరు, డైరెక్ట్గా లీడర్స్ అనే వాళ్ళు మాట్లాడరు, ఊహాగానాలు అంటారు చూసారా, వాటిని మౌత్ పీసెస్ అంటారు. ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహాగానాలన్నీ కూడా పూర్తిగా బీజేపీ పార్టీని చాలా వరకు విమర్శించిననమాట. దేనికని వెట్రివల్ యాత్ర అంటే ఇది యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే మైథలాజికల్ ప్రకారంగా ఏదైతే హిందూ యొక్క గాడ్ అయినటువంటి కుమారస్వామి కావచ్చు లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఆయన వెట్రివల్ యాత్ర అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ యొక్క రాక్షసుల మీద యుద్ధం చేసి యాత్ర అనేది చేశాడనమాట భూమి మీద. సో ఆ యాత్ర అంటే రాక్షసుల మీద యుద్ధం అనమాట ఆయన చేసింది. అలాంటి యుద్ధం లాంటి యాత్ర అనేది మేము మొదలు పెడుతున్నామని చెప్పేసి ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే బీజేపీ వాళ్ళు ఒక ఏదైతే మీటింగ్లు అనేవి కండక్ట్ చేశారన్నమాట. ఆ యొక్క మీటింగ్లకి సరైనటువంటి పర్మిషన్ అనేది లేకుండానే వాళ్ళు చేశారన్నమాట. సో దాన్ని పూర్తిగా ఈ యొక్క ఏఐఏడిఎంకే పార్టీ అనేది పూర్తిగా విమర్శించిందనమాట. త్రూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ పన్నీర్సెల్వం has described the ties as the continuation of a victorious alliance. The alliance made no impact in the 2019 Lok Sabha election. సో కానీ ఇప్పుడు ఆ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పార్టీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఓ పన్నీర్సెల్వం అనే అతను ఈ యొక్క అంశాన్ని గురించి అంటే బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకునే అంశాన్ని ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క విక్టోరియస్ అలయన్స్ అనమాట, విజయానికి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని మేము పూర్తిగా కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఆయన డిక్లేర్ చేశాడు. కానీ 2019 లోక్సభ ఎలక్షన్లో ఈ యొక్క అలయన్స్ అనేది సరైనటువంటి యొక్క విజయాన్ని సాధించలేదన్నమాట, సరైన ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదన్నమాట. ద బీజేపీస్ 3.71% ఓట్ షేర్ మిర్రర్డ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్
సమ్ న్యూయర్ ప్లేయర్స్. అంటే ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి 3.71% ఓటు షేర్ మాత్రమే ఏర్పడిందనమాట. సో దానివల్ల ఏంటంటే బీజేపీలో కొత్త ఏదైతే ఉందో కొత్త వాళ్ళ యొక్క ప్రభావం అనేది పెరిగిందని చెప్పే అవకాశం కలిగించే విధంగా ఆ ఓట్ షేర్ అనేది ఉందన్నమాట. సిన్స్ 2006 మోస్ట్ బీజేపీ క్యాండిడేట్స్ హ్యావ్ forfeited deposits in a successive assembly elections with only a marginal increase in the vote share 2.02% to 2.84%. అంటే 2006 నుంచి బీజేపీ క్యాండిడేట్లు అనే వాళ్ళు కనుక చూసుకుంటే కనుక పూర్తిగా ఫోర్ఫెయిటెడ్ అంటే జప్తు అనమాట. అంటే డిపాజిట్లు అనేవి జప్తు చేయబడినాయి. అంటే డిపాజిట్లు గల్లంత అయినాయి అంటాం చూసారా. జప్తు చేయడం అంటే గల్లంత అవటం, జప్తు చేయడం అంటే డిపాజిట్లు కూడా దక్కలేదన్నమాట. ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏంటంటే మార్జినల్ ఇంక్రీజ్ అనేది వచ్చింది. ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు చూస్తే ఇంతకుముందు 2.02% ఉంటే ఇప్పుడు 2.84% అనేది మార్జిలో కొంత పర్సెంట్ అనేది పెరిగిందనమాట. హెన్స్ ఇట్ ఈస్ ఓన్లీ లాజికల్ ఫర్ సమ్ ఇన్ ద ఏఐఏడిఎంకే టు డీమ్ ద నేషనల్ పార్టీ అండ్ ఎలక్టరల్ లయబిలిటీ. సో ఇప్పుడు ఇందువల్ల ఏమైందంటే పూర్తిగా ఇప్పుడు ఏఐఏడిఎంకేకి పూర్తిగా ఈ యొక్క నేషనల్ పార్టీ అనేది ఈ యొక్క ఎలక్టరల్ లయబిలిటీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఎలక్టరల్ అంటే ఓటు పరంగా వాళ్ళకి కావాల్సిన అవసరం ఉందన్నమాట. However, the AIADMK seems to be banking on the BJP's heft as the dominant party at the center and hoping that the wide appeal of Prime Minister Narendra Modi will extend to Tamil Nadu. అంటే ఇప్పుడు ఏఐడిఎంకే ఏం భావిస్తుందంటే ఈ యొక్క బీజేపీ అనేది పూర్తిగా ఈ యొక్క ఈ యొక్క ఏదైతే ఎలక్షన్ల భారాన్ని హెఫ్ట్ అనమాట మోసే విధంగా కనపడింది అనమాట. ఎందుకని కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అనేది చాలా బలంగా ఉంది. ఆ యొక్క మోడీ యొక్క చరిష్మా అనేది అట్లా కేంద్ర ప్రభుత్వంలోనే కాకుండా తమిళనాడులో కూడా ఎక్స్టెండ్ అవుతుంది అని వీళ్ళు ఆశాభావంగా ఉన్నారనమాట. ద డిఎంకే లెడ్ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్టర్ ఇట్స్ ఇంప్రెసివ్ గెయిన్స్ in the Lok Sabha and rural local body elections appears intact. అంటే ఇప్పుడు డిఎంకే ఏదైతే ఉందో సారథ్యంలో ఉన్నటువంటి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, అంటే ఈ డిఎంకే అనేది ఒక్క పార్టీగా రావట్లేదు, ఒక సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్గా కూటమిగా వచ్చింది ఏదైతే ఉందో అది చాలా వరకు ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో కావచ్చు, రూరల్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా వరకు తన యొక్క ప్రభావాన్ని చూపించి ఎక్కువ స్థానాన్ని అనేవి కైవసం చేసుకుందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా వరకు ముందంజలో ఉందన్నమాట. ఇంటాక్ట్ అంటే మంచి ప్రభావవంతమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉందన్నమాట. ది కాంగ్రెస్ అండ్ అదర్ ఎల్లీస్ ఆర్ అన్లైక్లీ టు డిచ్ ఇట్. సో ఇప్పుడు అందువల్ల ఏమైంది, ఇది చాలా వరకు ప్రభావవంతంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి మిగతా మిత్రపక్షాలు అనేవి వాళ్ళు దాంట్లో నుంచి బయటికి రాకుండా దాంతోనే కలిసి ఇప్పుడు ఎలక్షన్లో పోతున్నారు అనమాట. న్యాచురల్లీ ద ఏఐఏడిఎంకే would want to retain the ambitious PMK and DMDK and perhaps turn to the BJP for intervention should the need arise. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఏఐఏడిఎంకే అనేది రాబోయే కాలంలో ఎలక్షన్లో గెలవాలి అంటే వాళ్ళ యొక్క అంబిషియస్ అంటే ఇష్టమైనటువంటి పిఎంకే పార్టీ కావచ్చు, డిఎండికే పార్టీ కావచ్చు, వాటితో కూడా వీళ్ళు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో బీజేపీని కూడా కలగజేసుకోమని చెప్పే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు అలా యొక్క అవసరం అనేది ఇప్పుడు చాలా అవసరం అంట, వాళ్ళ యొక్క సహాయం అనేది చాలా వరకు అవసరం అనమాట. వైల్ ద పాసిబిలిటీ ఆఫ్ యాక్టర్ రజనీకాంత్ floating a party appears remote. If the BJP eventually gets him to back the ruling alliance, it would be a bonus for the AIADMK and could offset anti-incumbency. అంటే ఇప్పుడు ఈ యొక్క రజనీకాంత్ అనే అతను ఒక పార్టీ పెడుతున్నాడు. ఆయన ఏంటంటే పూర్తిగా రిమోట్గా ఉంటున్నాడు, పార్టీకి దూరంగా ఉండి ఆయన రిమోట్లాగా వ్యవహరిస్తున్నాడు అనమాట. అంటే పార్టీలో భాగంగా కాకుండా పార్టీ బయట ఉండి పార్టీని మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అనమాట. సో అలాంటి వ్యక్తి కనుక ఒకవేళ బీజేపీ కనుక ఆయన్ని ప్రభావితం చేసి ఈ యొక్క కూటమిలో ఆయన కనుక కలుపుకుంటే ఇది ఏఐఏడిఎంకే పార్టీకి ఇంకొక అదనపు బోనస్గా మారిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అధికారంలో యాంటీ ఇంక్యుబెన్సీ అనమాట. ప్రస్తుతం ఇంక్యుబెన్సీ అంటే ఏంటి అంటే అధికారంలో ఉన్న వ్యక్తి అనమాట. అంటే ఈ యొక్క అధికారంలో వాళ్ళ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను పూర్తిగా ఆఫ్సెట్ అనమాట, పూర్తిగా పక్కన పడేసినట్టు లేకపోతే ఆ నాశనం చేసినట్టు ఉంటుందన్నమాట. ద హెల్ప్ ద బీజేపీ కుడ్ ఎక్స్టెండ్ ఇఫ్ వికే శశికళ ద జైల్ ఎయిడ్ ఆఫ్ జయలలిత chooses a political role upon her release in January 2021 might have been another factor. అంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ అనేది వాళ్ళ యొక్క సహాయాన్ని పెంచిందనమాట.
ఆల్రెడీ వికే శశికళ అనే ఆమె ఇంతకుముందు జయలలిత కేసుకు సంబంధించి ఆమె సహచరి అనమాట. సో ఇప్పుడు ఆమె పూర్తిగా ఏంటంటే జైల్లో ఉంది. ఇప్పుడు ఆమెను ఏంటి ఆమెకు ఇప్పుడు రాజకీయ పరంగా చాలా వరకు ప్రభావం అనేది ఉందన్నమాట తమిళనాడులో. ఆ పొలిటికల్ రోల్ని ప్లే చేయడానికి ఆమెను జనవరి 2021 ఎలక్షన్కి సన్నద్ధం చేయడం కోసం ఆమెను ముందే జైలు నుంచి బయటికి తీసుకొచ్చారనమాట. సో ఇది కూడా ఒక అదనపు ఫ్యాక్టర్ అనమాట, ఏదైతే ఉందో ఇంకో అంశం అనమాట. ఇన్ ఎడిషన్ టు దీస్ సెంట్రల్ అసిస్టెన్స్ టు డీల్ విత్ COVID-19's economic implications would be crucial before polls are notified. సో దీంతో పాటు ఏంటంటే ఇంకో అదనపు సహాయంగా ఏంటంటే సెంట్రల్ అనేవాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తమిళనాడు ప్రభుత్వానికి కొంతవరకు COVID-19 సంబంధించినటువంటి ఎకనామిక్గా ఆర్థికపరమైనటువంటి సహాయం అనేది ఇంప్లికేషన్స్ అంటే ఏంటి అంటే పూర్తిగా సూత్రప్రాయమైనటువంటి ఏదైతే సలహాలు కావచ్చు సహాయం అనేది వీళ్ళకి చాలా వరకు రాబోయే కాలంలో ఎలక్షన్లకి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది అనమాట. వైల్ ఆల్ దీస్ కుడ్ హెల్ప్ ఇన్ ద షార్ట్ టర్మ్ ద పార్టీ మే హ్యావ్ టు play its cards carefully during seat sharing or else risk being overrun by the BJP in the long term. అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా అంశాలు ఏవైతే మనం పైన ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ఈ పార్టీకి కొంతకాలం షార్ట్ టర్మ్లో చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే సహాయం చేయగలం అనమాట. కానీ ఈ పార్టీ అనేది చాలా వరకు జాగ్రత్తగా కార్డ్ అనేది చాలా కేర్ఫుల్గా ఆడాలి, ఆట అనేది చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకని షీట్ షేరింగ్లో కావచ్చు అంటే ఏదైతే ఉన్న స్థానాలు ఇచ్చేటప్పుడు బీజేపీకి షీట్ షేరింగ్లో కావచ్చు లేకపోతే బీజేపీ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ అనమాట. అందరినీ తనలో కలిపేసుకునేటువంటి పార్టీ. ఆల్రెడీ మనం మధ్యప్రదేశ్ రాజస్థాన్ లాంటి ప్రదేశాల్లో మనం చూసాం, కర్ణాటక లాంటి చోట్ల మనం చూసాం వ్యవహరించిన వ్యవహార శైలి అనేది. సో అలాంటి ప్రమాదకరమైనటువంటి పార్టీతో లాంగ్ రన్లో రిస్క్ లేకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ద AIADMK కెనాట్ ఆఫర్ టు బీ సీన్ యాజ్ ఎనీథింగ్ బట్ ద డామినెంట్ పార్ట్నర్ ఇన్ ద అలయన్స్. సో ఇప్పుడు AIADMK అనేది వాళ్ళకి పార్టీలో వేరే బాధ్యతలను నిర్వర్తించడానికి ఏ పార్టీ అవసరం లేదనమాట. ఒక డామినెంట్ పార్ట్నర్ మాత్రమే కావాలి వాళ్ళకి, ఏదైతే డామినెంట్గా ఉండే ఒక సహచరుడు మాత్రమే కావాలి ఈ అలయన్స్లో కూటమిలో, అంతేగాని అంతకు మించి ఎటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, AIADMKకి రాబోయే కాలంలో ఎలక్షన్లో గెలవాలంటే వాళ్ళ సరైనటువంటి ఓట్లు సంపాదించి పెట్టి ప్రత్యర్థే ఉండాలి, కానీ వాళ్ళ మీద పెత్తనం చేసే ప్రత్యర్థి అంటే ఓట్లు సంపాదించి పెట్టి సహచరుడే ఉండాలి. కానీ ఓట్లు అంటే ఇంకా ఏ పని చేయకుండా వాళ్ళ మీద పెత్తనం చేసే సహచరుడు అనేవాడు వాళ్ళకి అవసరం లేదు అని చెప్తున్నారు అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూ నంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.